చంద్రపాలెం జాతర కట్టి శ్రీ దుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రులు మజ్జిగ పంపిణీ. మధురవాడ చంద్రపాలెం జాతర కట్టి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో పద్మశాల ఆత్మీయ సేవా సంఘం పిఎంపాలెం వారి ఆధ్వర్యంలో కొప్పుల సుందరి నాగేశ్వర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. భక్తులు మాట్లాడుతూ ఈ రోజు భానుసప్తమి ఆదివారం కావడంతో ఎండ తీవ్రత ఉక్కపోతతో బాటసారులు వాహన చోదకులు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ రోడ్డు మీదుగా ప్రయాణాలు చేసే బాటసారులు వాహన చోదకులు ఎండ వేడికి ఉక్కపోతకు గురైన వారు చలివేంద్రలో మజ్జిగ సేవించి కొంత సమయం ఆలయంలో సేద తీరి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, సెక్రటరీ నాగర్తి తాతారావు, చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పొట్నూరి హరికృష్ణ, ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు, పొట్నూరి వాసు, హాని అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మరియు పద్మశాల ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కెవి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బేత అప్పన్న కుమార్, కొప్పుల శ్రీధర్, బి పాండురంగ విఠలరావు, ఎం నరసింగారావు, నాగేశ్వరరావు, అమ్మవారి సేవకులు తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పిఎంపాలెం వారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు 50 మంది కూడా ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కేవీ నాగేశ్వరరావు గారి వివాహ మహోత్సవ సందర్భంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ అంటే ఈవేళ ఒక్కరోజే కాదు, గత 2-3 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు వారి వివాహ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా ఈరోజు సొంతంగా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో వారి సంస్థ ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అలాగే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వారంలో 3 రోజులు ఖచ్చితంగా మజ్జిగ పంపిణీ చేస్తాము. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ చల్లని మంచినీరు దాహార్తి తీర్చడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండలో ప్రయాణం చేసే వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ తీసుకొని వారి ప్రయాణాలు సహజంగా సాగిస్తున్నారు. ఈ సంవత్సరం 19 నుంచి చలివేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం. ఈ చలివేంద్రాలు ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సూరిబాబు గారు, ఆలయ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో, మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం
మా డోనర్స్ ఇచ్చిన అమౌంట్తో చలివేంద్రం చేస్తున్నాం. ఈ చలివేంద్రాన్ని మా కంపెనీ మెంబర్స్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తారు కనుక ప్రతిరోజు వచ్చి మా కంపెనీ మెంబర్స్ కూడా చలివేంద్రంలో పాల్గొంటారు.